హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ లో బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్ గా చూసుకోవచ్చు. మేజర్ కి అలాగే మైనర్ కి ఇద్దరికైతే ఉంటుంది అనమాట ఈ పేపర్ అనేది. పేపర్ నేమ్ వచ్చేసి మనకి రింగ్ థియరీ. మేజర్ కి మనకి కోర్స్ 9 కింద ఉంటుంది, అలాగే మైనర్ అయితే మీరు మైనర్ కింద సెలెక్ట్ చేసుకుంటే కోర్స్ 3 కింద అయితే ఉంటుంది. ఓకేనా? సో సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి రింగ్స్ అండ్ ఫీల్డ్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్, అలాగే మనకి యూనిట్ 3 వచ్చేసి ప్రిన్సిపల్ ఐడియల్స్ అండ్ కోషియంట్ రింగ్స్, అలాగే యూనిట్ 4 వచ్చేసి హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్, అలాగే యూనిట్ 5 వచ్చేసి రింగ్స్ ఆఫ్ పాలినామియల్స్. ఈ సిలబస్ ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే సిలబస్ ఉంటే మాత్రం మీరు డెఫినెట్ గా ఈ వీడియో అనేది లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో యూనిట్ వైజ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్తాను. అలాగే మనకి ఇందులో స్టాండర్డ్ థియరమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం క్లియర్ గా అయితే యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎన్నెన్ని క్వశ్చన్స్ మన క్వశ్చన్ పేపర్లో ఇస్తారనేది క్లియర్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 రింగ్స్ అండ్ ఫీల్డ్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. సో మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు అనమాట. ఓకేనా? సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మీరు ముందు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి 14 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది 5th క్వశ్చన్, షో దట్ ఎవ్రీ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అంటే 6th క్వశ్చన్, షో దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. సో డెఫినెట్ గా ఈ 2 మాత్రం డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 9th క్వశ్చన్, ఇఫ్ ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్ దెన్ షో దట్ ఆర్ ఈజ్ ఏ కమ్యుటేటివ్ రింగ్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 9th క్వశ్చన్. దాని తర్వాత 10th క్వశ్చన్, షో దట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ బూలియన్ రింగ్ ఈజ్ 2. దాని తర్వాత 11th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. షో దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఐదర్ 0 ఆర్ ఏ ప్రైమ్ నెంబర్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఈ మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, అలాగే 10th క్వశ్చన్, 9th క్వశ్చన్, అలాగే 11th క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వచ్చేసి ఏవైతే సింగిల్ స్టార్ మార్క్ అలాగే డబుల్ స్టార్ మార్క్ అవి మాత్రం మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ స్టార్ మార్క్స్ అంటే మోర్ దెన్ 2 అంటే 3 స్టార్ మార్క్స్ ఉన్నవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా స్టార్ మార్క్స్ ఉన్నవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓవరాల్ గా మనకి 14 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1 లో ఉన్నాయి. కన్ఫర్మ్ గా ఈ ప్రిపేర్ అవ్వండి. సో యూనిట్ 1 లో డెఫినెట్ గా ఈ మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసి మనకి క్లియర్ గా చూసుకోవచ్చు, సబ్ రింగ్స్ అండ్ ఐడియల్స్. ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. సో 2 టాపిక్స్ సబ్ రింగ్స్ ఉంటాయి, అలాగే ఐడియల్స్. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా 11 క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ 2 లోనే. సో క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఎస్ అండ్ టీ ఆర్ 2 సబ్ రింగ్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ దెన్ షో దట్ ఎస్ ఇంటర్సెక్షన్ టీ ఈజ్ ఆల్సో ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 7th క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ ప్రూవ్ దట్ ఇట్స్ ఓన్లీ ఐడియల్స్ ఆర్ ఎంటీ సెట్ అండ్ ఎఫ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, if A and B are 2 ideals of a ring R, then show that A intersection B is also an ideal of R. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 9th క్వశ్చన్. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. అది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది ఆన్సర్ అనేది. ఓకేనా? సో ఇవి మనకి ఓవరాల్ గా 11 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? విత్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఎగ్జాంపుల్ కూడా డెఫినెట్ గా అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇవి మనకి 11 క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు, ప్రిన్సిపల్ ఐడియల్స్ అండ్ కోషియంట్ రింగ్స్. ఇందులో ఓవరాల్ గా ఓన్లీ మనకి 9 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. ఇందులో మీరు ముందు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్, షో దట్ జెడ్ ఈజ్ అండ్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 9th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఓవరాల్ గా 9 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి యూనిట్ 3 లో, ప్రిన్సిపల్ ఐడియల్స్ అండ్ కోషియంట్ రింగ్స్ లో. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంటే. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? కమ్యూటేటివ్ రింగ్ కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? మనకి యూనిట్ 2 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 లో కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 డైరెక్ట్ గా అయితే ఇస్తారు. దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు అనమాట. అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా అయితే ఇస్తారు. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 లో హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి స్టాండర్డ్ థియరం అయితే ఉందన్నమాట. ముందుగానే చెప్పాను కదా, ఇందులో మనకి స్టాండర్డ్ థియరమ్స్ కూడా ఉన్నాయి రింగ్ థియరీలో. క్లియర్ గా ఏదైతే గ్రూప్ థియరీలో మనకి స్టాండర్డ్ థియరమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి రింగ్ థియరీలో కూడా స్టాండర్డ్ థియరమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. 5th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్
ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ ఆఫ్ రింగ్స్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. థియరం అనేది స్టాండర్డ్ థియరం, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. సో 5th క్వశ్చన్, 8th క్వశ్చన్ ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 6th క్వశ్చన్ కానీ మిగతా క్వశ్చన్స్ కానీ, ఎందుకంటే మనకి ఓన్లీ యూనిట్ 4 లో ఓన్లీ 8 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కన్ఫర్మ్ గా స్టాండర్డ్ థియరం ఉంది, అలాగే డెఫినెట్ క్వశ్చన్ కూడా ఉందన్నమాట కమ్యూటేటివ్ రింగ్ మీద. సో ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి ఓవరాల్ గా మనకి 8 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 4 లో. సో కన్ఫర్మ్ ఇవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 రింగ్స్ ఆఫ్ పాలినామియల్స్. ఇందులో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఓవరాల్ గా 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 13 లో మీరు స్టాండర్డ్ థియరం అనేది ఒక థియరం అయితే ఉందన్నమాట. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. 7th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. సో డెఫినెట్ థియరం అనమాట. కన్ఫర్మ్ గా మీరు ఇదైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫండమెంటల్ థియరం అలాగే డివిజన్ అల్గారిథం థియరం. సో కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 2 థియరమ్స్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి యూనిట్ 5 లో ఇంకొక 2 థియరమ్స్ అయితే ఉన్నాయన్నమాట. రిమైండర్ థియరం అలాగే ఫ్యాక్టర్ థియరం. మీకు టైం ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. రిమైండర్ థియరం, ఫ్యాక్టర్ థియరం. ఇందులో నేను ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేయలేదు. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే రిమైండర్ థియరం అలాగే ఫ్యాక్టర్ థియరం కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇందులో క్లియర్ గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో స్టేట్ అండ్ ప్రూవ్ డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ డెఫినెట్ క్వశ్చన్ అనమాట, స్టాండర్డ్ థియరము. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్ అలాగే 13th క్వశ్చన్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. 4th క్వశ్చన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ అలాగే 11th క్వశ్చన్ అలాగే 13th క్వశ్చన్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్. ఇవి మనకి యూనిట్ 5 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 70 మార్క్స్ కి అయితే ఉంటుందన్నమాట. 70 మార్క్స్ అనేవి మనకి 2 సెక్షన్ కింద అయితే ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే అందులోంచి మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ఓకేనా. మనకి ఈచ్ క్వశ్చన్ కి మార్క్స్ అనేవి 4 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగా 4 × 5 20 మార్క్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే సెక్షన్ బి నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 × 10 50 మార్క్స్ అనమాట. ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ అనేది మనకి 70 మార్క్స్ కి అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్ గా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. అందులో మనకి మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది, అలాగే యూనిట్ వైజ్ గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ నీట్ గా అయితే ఉంటుంది అనమాట. డెఫినెట్ గా కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. వచ్చేసి మనకి పేపర్ నేమ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్. ఇది వచ్చేసి మనకి మేజర్ కి మైనర్ కి ఇద్దరికైతే ఉంటుందన్నమాట. సో ఓవరాల్ గా యూనిట్ వైజ్ గా మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో మనకి, అలాగే స్టాండర్డ్ థియరమ్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్ గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో గుడ్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో PDF అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇందులో మనకి ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ అనే సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోండి. ఈ సిలబస్ అనేది ఉంటేనే మీరు ఈ వీడియో అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సో యూనిట్ 1 నేమ్ వచ్చేసి మనకి రియల్ నెంబర్స్ అలాగే రియల్ సీక్వెన్సెస్. ఇది మనకి యూనిట్ 1 నేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు, ఇన్ఫైనైట్ సిరీస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అనేది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. అలాగే యూనిట్ 4 వచ్చేసి మనకి డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థియరమ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 రీమన్ ఇంటిగ్రేషన్. ఇవి ఫ్రెండ్స్ మనకి సిలబస్ అనేది టోటల్ గా 5 యూనిట్స్ అనమాట. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. మనకి యూనిట్ 1 వచ్చేసి మనకి రియల్ నెంబర్స్ అండ్ రియల్ సీక్వెన్సెస్. ఇందులో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను ఎక్కువ హైలైట్ అయితే చేశాను అనమాట. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. షో దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్, గివ్ అన్ ఎగ్జాంపుల్ టు షో ద కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఓకేనా. డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 4th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు, థియరం అనమాట. సో ఓన్లీ చెప్పాను స్టార్టింగ్ లోనే స్టాండర్డ్ థియరమ్స్ ఉన్నాయి, అలాగే స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయని. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. 4th క్వశ్చన్ అనేది స్టేట్ అండ్ ప్రూవ్ శాండ్విచ్ థియరం. ఇది కూడా డెఫినెట్ క్వశ్చన్ అనమాట. 5 మార్క్స్ కి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. శాండ్విచ్ థియరం. ఓకేనా. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం 6th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు, స్టేట్ అండ్ ప్రూవ్
కాచిస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్. సో ఇది కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, షో దట్ ఏ మోనోటానిక్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. సో 7th క్వశ్చన్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, ఇది మనకి 5 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 11th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ బొల్జానో-విస్టర్స్ థీరం ఫర్ సీక్వెన్సెస్. ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 12th క్వశ్చన్ ఏదైతే ఉందో, షో దట్ ఎవ్రీ కాచి సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్. ఓకేనా. సో మనకి యూనిట్ 1 లో ఓవరాల్ గా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 14 క్వశ్చన్స్ లో మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సిన ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నాయి, ముందుతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇది 12th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. స్టేట్ అండ్ ప్రూవ్ కాచిస్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్. సో ఇది కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా మనకి రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. మీకు సిలబస్ అనేది కొత్త అవ్వచ్చు, కాకపోతే మనకి మీ సీనియర్స్ కి, మీ సూపర్ సీనియర్స్ కి సో డెఫినెట్ గా అయితే రిలే అనాలిసిస్ అనేది కన్ఫర్మ్ గా అందరికీ ఉందన్నమాట. సో వాళ్ళ సబ్జెక్ట్ మీకు 4th సెమిస్టర్ లో అయితే ఉంది, క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకి రిపీటెడ్ క్వశ్చన్స్, ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నాయి, ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ ఓవరాల్ గా మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట ఈ 14 క్వశ్చన్స్ అనేవి. సో యూనిట్ 1 నుంచే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1 రియల్ నెంబర్స్ అండ్ రియల్ సీక్వెన్సెస్ లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ఇన్ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్ లో ఓవరాల్ గా మనకి ఓన్లీ 8 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ థియరమ్స్ ఉన్నాయి. సో అవి కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది 3rd క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ కాచిస్ రూట్ టెస్ట్. ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ థియరం వచ్చేసి మనకి స్టేట్ అండ్ ప్రూవ్ డీలంబెర్ట్స్ రేషియో టెస్ట్. ఇది కూడా మీరు డెఫినెట్ గా ఈ 2 మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 గనక ప్రిపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 6th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ లెబనెట్స్ టెస్ట్. ఇది కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 మాత్రం డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 3లోంచి ఒక క్వశ్చన్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ అయితే చూస్తారనమాట. ఓకేనా. తర్వాత క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి. సో కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్ గా 5 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మిగతా 5 క్వశ్చన్స్. ఓకేనా. కన్వర్జెన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు 5 మార్క్స్ కింద. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా కన్వర్జెన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ అని చెప్పేసి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో మనకి యూనిట్ 1 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అందులో మనకి థియరం అనేది డెఫినెట్ గా అయితే ఉంటుంది. డీలంబెర్ట్స్ రేషియో టెస్ట్ కానివ్వండి, లేదా కాచిస్ రూట్ టెస్ట్ కానీ, లేదా లెబనెట్స్ టెస్ట్ కానీ, ఈ 3లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కన్వర్జెన్స్ మీద, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ కానీ, సిరీస్ మీద కానీ కన్ఫర్మ్ గా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారు. ఓకేనా. మిగతా క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే ఛాన్స్ అయితే మెయిన్ గా అయితే ఉంటుంది. యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డైరెక్ట్ గా అయితే ఇస్తారు అనమాట. ఓకేనా. ఇది మనకి యూనిట్ 2 ఇన్ఫైనైట్ సిరీస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఇందులో మనకి ఓవరాల్ గా 20 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో కన్ఫర్మ్ గా మీరు 20 క్వశ్చన్స్ అనేవి టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. లేదంటే నేను ఎక్కువ హైలైట్ చేసినవి, ఎక్కువ స్టార్ మార్క్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. అవి ఏంటో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. సో 5th క్వశ్చన్ డెఫినెట్ క్వశ్చన్ అనమాట, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్కువ స్టార్ మార్క్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. ముందు 3 అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. దాని తర్వాత 14th క్వశ్చన్ కూడా సో చాలా అంటే చాలా రిపీటెడ్ టైమ్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 16th క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా నేను చాలా తక్కువ క్వశ్చన్స్ నేను ఎక్కువ రిపీటెడ్తో ఎక్కువ స్టార్ మార్క్స్ హైలైట్ చేశాను అనమాట. ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటేనే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 28th క్వశ్చన్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 28th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అనేవి చెప్పాను? 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, ఇక్కడతో 3. అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, అలాగే 14th క్వశ్చన్, అలాగే 16th క్వశ్చన్, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. అలాగే 28th క్వశ్చన్. టోటల్గా 7 క్వశ్చన్స్. సో 20 రాశాను. ఆ 20లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది 7 క్వశ్చన్స్. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూనిట్ 3 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే డైరెక్ట్గా అయితే అడుగుతారనమాట. ఓకేనా. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. ఓకేనా. లిమిట్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, అలాగే కంటిన్యూటీ నుండి కూడా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4 వచ్చేసి మనకి క్లియర్గా చూసుకోవచ్చు డిఫరెన్షియేషన్ అండ్ మెయిన్ వాల్యూ థియరమ్స్. ఇందులో మనకి
స్టాండర్డ్ థియరం అయితే ఉన్నాయన్నమాట. స్టాండర్డ్ థియరమ్స్ అనేవి కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటో కూడా క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ అనేది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ థియరమ్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. స్టాండర్డ్ థియరమ్స్ లో మనకి డార్బాక్స్ థియరం సో క్లియర్ గా చూసుకోవచ్చు. 8th క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ డార్బాక్స్ థియరం. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ వచ్చేసి రోల్స్ థియరం. ఇది మనకి 5 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. రోల్స్ థియరం అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. 10th క్వశ్చన్ అనేది స్టేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థియరం. ఇది మనకి స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది, ప్రూఫ్ రాయాల్సి ఉంటుంది. ఏ థియరం కైనా కూడా అంతే అనమాట. మీరే స్టేట్మెంట్ రాయాలి, అలాగే మీరే ప్రూఫ్ అయితే రాయాల్సి ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, రిపీటెడ్ గా మనకి లాస్ట్ సెమిస్టర్ లో కూడా ఇచ్చిన క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. లెగ్రాంజెస్ థియరం. ఇందులో మనకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అనేది ఉంటుంది. ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. మనకి పీడిఎఫ్ లో ఆన్సర్ అయితే ఉంటుంది, క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. 14th క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డార్బాక్స్ థియరం, రోల్స్ థియరం, అలాగే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 17th క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ కాచెస్ మీన్ వాల్యూ థియరం. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం కానీ కాచెస్ మీన్ వాల్యూ థియరం కానీ ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్లో అయితే డెఫినెట్ గా అయితే చూస్తారనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద, ఓకేనా. రోల్స్ థియరం కానీ డార్బాక్స్ థియరం కానీ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద మనకి డెఫినెట్ గా అయితే ఇస్తారు. సో ఓవరాల్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది యూనిట్ 4 లో 4 క్వశ్చన్స్, ఓకేనా. డార్బాక్స్ థియరం, రోల్స్ థియరం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. అలాగే నెక్స్ట్ వచ్చేసి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, అలాగే కాచెస్ మీన్ వాల్యూ థియరం. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఈ 2 అయితే ప్రిపేర్ అవ్వండి. 14th క్వశ్చన్, 17th క్వశ్చన్ ఒక క్వశ్చన్ పేపర్, మీరు క్వశ్చన్ పేపర్లో అయితే డెఫినెట్ గా నేను చెప్పిన 4 లో 2 అయితే కన్ఫర్మ్ అయితే ఉంటుంది. డార్బాక్స్ థియరం, రోల్స్ థియరం నుంచి ఒక క్వశ్చన్, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, అలాగే కాచెస్ మీన్ వాల్యూ థియరం నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే చూస్తారు, ఓకేనా. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 4 లో. నెక్స్ట్ వచ్చేసి రేమన్ ఇంటిగ్రేషన్. ఇది మనకి యూనిట్ 5 అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. రేమన్ ఇంటిగ్రేషన్ అనేది మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో యూనిట్ 4 దాకా ఒక లెక్క ఉంటే మనకి రేమన్ ఇంటిగ్రేషన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట యూనిట్ 5 అనేది. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి ఇందులో కూడా 18 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 5 లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 2nd క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇన్ఫిమమ్ అలాగే సుప్రీమం మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అది 4th క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఇన్ఫిమమ్ అలాగే సుప్రీమం మీద ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బౌండెడ్ ఫంక్షన్ మీద కూడా ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ మోనోటానిక్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనకి రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది యూనిట్ 5 లో. మెయిన్ గా నేను ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నాయి, ముందైతే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. 9th క్వశ్చన్ అలాగే 10th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి థియరం అనేది ఉందన్నమాట ఇందులో కూడా. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. 12th క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. ఇందులో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఉన్నాయన్నమాట. మనకి థియరిటికల్ గా థియరం అనేది ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు, అలాగే ప్రాబ్లమాటిక్ గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు అనమాట. సో 12th క్వశ్చన్ 16th క్వశ్చన్ క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. 12th క్వశ్చన్ లో ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, అలాగే 16th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ మీన్ వాల్యూ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఈ రెండింటిలోంచి ఒక థియరం అయితే మనకి క్వశ్చన్ పేపర్లో అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట, ఓకేనా స్టూడెంట్స్. సో డెఫినెట్ గా 12th క్వశ్చన్ 16th క్వశ్చన్ లో ఉన్న 2 థియరమ్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 5 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది థియరం కింద ఇస్తే మిగతాది కూడా మనకి ప్రాబ్లమాటిక్ అయితే క్వశ్చన్ అయితే అడుగుతారనమాట, ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన స్టాండర్డ్ థియరమ్స్ అలాగే స్టాండర్డ్ క్వశ్చన్స్ అనమాట. సో నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అయితే డెఫినెట్ గా మీకు 40+ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే లిస్ట్ లో ఉన్న ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఈచ్ స్టార్ మార్క్ సింగిల్ స్టార్ మార్క్ ఉన్న క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దెన్ మీకు 70 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా స్టూడెంట్స్. ఈ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి సో 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 5 యూనిట్స్ నుంచి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ 8 లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఈచ్ క్వశ్చన్ కి మనకి మార్క్స్ అనేవి 4 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఆ విధంగా మనకి 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు సెక్షన్ ఏ నుంచి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రతి యూనిట్ నుంచి
2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. 9A ఆర్ 9B కింద ఇస్తే మీరు ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయాలి. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలి. అలాగా 5 into 10 50 మార్క్స్ అనమాట. ఓవరాల్ గా మనకి 70 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇవి మనకి ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో పీడిఎఫ్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇది వచ్చేసి మనకి లాస్ట్ పేపర్ అనమాట, మేజర్ కోర్స్ 11 పేపర్ ని వచ్చేసి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. సో ఈ సిలబస్ అనేది ఒకసారి చూసుకోండి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఈ పేపర్ సిలబస్ ఉంటేనే మీరు డెఫినెట్ గా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 నేమ్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టు సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీరు ఎక్కడో విని ఉంటారు కదా, డిగ్రీ సెకండ్ సెమ్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇయర్ లో సెకండ్ సెమ్ లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో డెఫినెట్ గా మీకు సెకండ్ సెమిస్టర్ లో ఏ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉందో మనకి ఫోర్త్ సెమిస్టర్ లో 2 యూనిట్స్ వచ్చేసి మనకి ఓవరాల్ గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీదే ఉంటాయి అనమాట. యూనిట్ 1, యూనిట్ 2 అనేది. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. యూనిట్ 1 అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అలాగే అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టు సొల్యూషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టు ఇంటిగ్రల్ ఈక్వేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 లో మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ 1, అలాగే యూనిట్ 5 వచ్చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ 2. ఓకేనా. ఇది మనకి సిలబస్ అనమాట. ఈ సిలబస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మేజర్ సబ్జెక్ట్ వారు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇందులో మనకి వేరే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. సో యూనిట్ 1 నేమ్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టు సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1. ఓకేనా. ఇందులో ఓవరాల్ గా మనకి 16 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఈ సబ్జెక్ట్ అనేది మీకు కొత్త అవ్వచ్చు, కాకపోతే మీ సీనియర్స్ కానీ మీ సూపర్ సీనియర్స్ కానీ ఇదే సబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. సేమ్ సబ్జెక్ట్ మీకు 4th సెమిస్టర్లో అయితే ఉంది. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 6th క్వశ్చన్ అనేది అసలు స్కిప్ చేయమాకండి. ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. కన్ఫర్మ్ గా ముందైతే ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి 10th క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ సెమిస్టర్ లో సాల్వ్ అని చెప్పేసి ఈక్వేషన్ ఏ విధంగా ఇస్తారో సేమ్ మనకి యూనిట్ 1 యూనిట్ 2 కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ మనకి సాల్వ్ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ అయితే ఇస్తారు, మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే 13th క్వశ్చన్ చూసుకోవచ్చు మీరు, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే 16th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓవరాల్ గా మనకి యూనిట్ 1 లో 16 క్వశ్చన్స్ అయినా మీరు ప్రిపేర్ అవ్వాలి. ముందుగా మీరు ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అయినా ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. కాబట్టి యూనిట్ 1 నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా గానీ మీరు ఈజీగా అయితే క్వశ్చన్ పేపర్లు అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో కన్ఫర్మ్ గా ఈ 16 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంది. ఈచ్ యూనిట్ నుండి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 2 వచ్చేసి మనకి కంటిన్యూస్ గా అయితే ఉంటుందన్నమాట. యూనిట్ 1 అనేది మన అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టు సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1 అయితే, ఇది వచ్చేసి మనకి 2 అనమాట. క్లియర్ గా అయితే చూసుకోవచ్చు మీరు. ఇందులో కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 16 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 16 క్వశ్చన్స్ లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, ఇది కూడా మనకి చాలా సార్లు అయితే రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆల్ ఏపీ యూనివర్సిటీస్ కి కన్ఫర్మ్ అయితే యూజ్ అయితే అవుతాయి అనమాట. ఓకేనా. ఆల్ ఏపీ యూనివర్సిటీస్ కి ఎవరైతే యాప్షిక్ కింద అయితే గైడ్ లైన్స్ కింద మీరు ఫాలో అవుతున్నారో యూనివర్సిటీస్ వారు కన్ఫర్మ్ గా అందరికైతే కన్ఫర్మ్ గా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. 5th క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, 12th క్వశ్చన్. కన్ఫర్మ్ గా ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నాయి, ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. కాబట్టి 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 14th క్వశ్చన్ కన్ఫర్మ్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఇది మనకి యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 నుంచి మనకి ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అయితే ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు ఇంటిగ్రల్ ఈక్వేషన్స్.
సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. యూనిట్ 3 నేమ్ అనమాట. ఇందులో మనకి ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ అనేవి డెఫినేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి డెఫినేషన్స్, ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, అలాగే అబెల్స్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నాయి, ముందైతే ప్రిపేర్ అవ్వండి. అది 3rd క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 15th క్వశ్చన్, 16th క్వశ్చన్. ఓవరాల్గా మనకి 17 క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3లో అయితే ఉన్నాయన్నమాట. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. డెఫినేషన్ ఒకటి ఇవ్వచ్చు, ఒక ప్రాబ్లం కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి డెఫినెట్గా 2 అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మీరు. మిగతా 2 సబ్జెక్ట్స్ ఏ విధంగా రింగ్ థియరీ, రియల్ అనాలిసిస్ ఒక సైడ్ అయితే మనకి ఈ పేపర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. ఎందుకంటే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రింగ్ థియరీ అనేది మొత్తం థియరిటికల్ గా ఉంటుంది. రియల్ అనాలిసిస్ కూడా మనకి స్టాండర్డ్ థియరమ్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది కన్ఫర్మ్ అయితే జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి ఈ సబ్జెక్ట్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రిపేర్ అవ్వాలనుకునే 17 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3లో ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ 1. మనకి యూనిట్ 4లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ 1 అనేది ఉంటుంది. తర్వాత మనకి యూనిట్ 5లో దాని కంటిన్యూ కింద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2 అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇందులో మనకి స్టాండర్డ్ థియరమ్స్ అయితే ఉన్నాయి, క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూఫ్ ఫోరియర్ ఇంటిగ్రల్ థియరం. ఇది మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 3rd క్వశ్చన్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట యూనిట్ 4 నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. సో క్లియర్గా చెప్పాను కదా ఆల్రెడీ స్టాండర్డ్ థియరమ్స్ అనేవి ఉన్నాయని. 4th క్వశ్చన్ అనేది ఒకసారి చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 5th క్వశ్చన్, మాడ్యులర్ థియరం. కన్ఫర్మ్గా ఈ 2 మాత్రం కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 6th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్. మనకి ఇందులో మెయిన్గా మీరు థియరమ్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ప్రాబ్లమాటిక్ అనేది ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఓవరాల్గా 21 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి స్టాండర్డ్ థియరమ్స్ అయితే ఉన్నాయి, క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఏవైతే ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నాయో అవి స్టాండర్డ్ క్వశ్చన్స్, స్టాండర్డ్ థియరమ్స్ అనమాట. కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్, 18th క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే 19th క్వశ్చన్, 16th క్వశ్చన్ నుంచి ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. క్లియర్గా చూసుకోండి. 16th క్వశ్చన్, 19th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ 2 మాత్రం చాలా సార్లు రిపీటెడ్ ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 4 నుంచి మనకి ఒక థియరం అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. మనకి ఓవరాల్గా 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట యూనిట్ 4 నుంచి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ 2. ఇది మనకి యూనిట్ 5 అనమాట. యూనిట్ 5లో మనకి ఓవరాల్గా 19 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో కూడా మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, స్టాండర్డ్ థియరమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ 2 క్వశ్చన్స్, స్టేట్ అండ్ ప్రూవ్ కన్వల్యూషన్ ఆర్ ఫాల్టింగ్ థియరం ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. FT అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ పావెర్సెల్స్ ఐడెంటిటీ ఫర్ ట్రాన్స్ఫార్మ్స్. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అనమాట. కాబట్టి ముందుకైతే ఇవైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, ఇవి వచ్చేసి రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. కన్ఫర్మ్ ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి. సో పార్సెల్స్ ఐడెంటిటీ మీద మనకి థియరం ఇచ్చే ఛాన్స్ ఉంది, లేదా అదే థియరం మీద మనకి ప్రాబ్లం కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్, 13th క్వశ్చన్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 17th క్వశ్చన్, ఇవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 5 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారు అనమాట. పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి సేమ్ మనకి ప్రీవియస్ సెమిస్టర్లో ఏ విధంగా పేపర్ ఇచ్చారో సేమ్ ప్యాటర్న్ అయితే మనకి పేపర్ అయితే ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పేపర్ ప్యాటర్న్ అనేది ఏం చేంజ్ చేయరు సెమిస్టర్ 4లో. ఓకేనా. సేమ్ మనకి సెమిస్టర్ 3, సెమిస్టర్ 2లో ఏ విధంగా పేపర్ ప్యాటర్న్ ఇచ్చారో సేమ్ మనకి సెమిస్టర్ 4లో కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సెక్షన్ A, సెక్షన్ B. సెక్షన్ A లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇస్తారు. అందులో నుంచి మీరు ఎనీ 5 అయితే మీరు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే
ఓవరాల్ గా మనకి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగా ఈచ్ యూనిట్ లో మనకి ఒక క్వశ్చన్ అయితే డైరెక్ట్ గా అయితే మనం అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తే 5 into 10 50 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి 70 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది. దాంట్లో మీకు విత్ ఆన్సర్స్, మోడల్ పేపర్స్ యూనిట్ వైజ్ గా అయితే క్లియర్ గా అయితే ఉంటుందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే మన ఛానల్ బట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.